ఓకే, నిన్న దాడి కంటే ముందు కవితతో మాట్లాడి కవిత ఆదేశాల ప్రకారంగా వచ్చారా, లేదా వీడియో చూసి మీరే ఆవేశానికి లోనే ఈ ఎట్లయినా క్షమాపణలు చెప్పించాలని ఆలోచనతో పోయిరా? నేను చెప్పిన కన్నా నేను ఏదన్నా ఫ్యాక్ట్ మాట్లాడతాను, అబద్ధం మాట్లాడా. నైట్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. నాకే ఎందుకు వస్తున్నాయి అని అడగండి మీరు. ఎందుకు వస్తున్నాయి అంటే మా ఫ్రెండ్ ఎంబీఏ క్లాస్మేట్ అందరికి తెలుసు. ఏదో సందర్భంలో ఇంటి అడ్రస్ పెట్టు, లొకేషన్ పెట్టు అంటే ఇంటికి పోలేదురా నాయన, ఇప్పటి వరకు ఇంటికి పోలేదు. వాళ్ళు ఇల్లు తెలియదు, ఆఫీస్ ఒక్కటి తెలుసు. కేసీఆర్ని పొద్దున్న లేస్తే అడవుల గలీజ్ మాటలు మాట్లాడతాడు. నేను అటు ఊడే బంద్ చేసినా నాకు తెలియదు. అయినా ఇప్పుడు పొరపాటున కూడా మీరు ఇంటికి పోకనరా, నేను అనుభవంతో చెప్తున్నా. ఇంటికి పోవద్దు, ఆడోళ్ళు ఉంటారు, ఏమన్నా ఉంటే కవితకు తెలిసే జరిగిందా, కవితకు తెలియకుండా జరిగిందా? కవితక్క తెలియదు అన్న, కవితక్కకు తెలియదు. కోపం వీళ్ళకు కట్టలు తెంచుకుంటున్నాయి. నైట్ నేను ఆపిన ఇంటికి పోకుండా. అరే వద్దురా భయ్, పద్ధతి కదా, అట్లా పోవద్దు మహిళలు. ఇప్పుడు నువ్వు పోయినా కూడా తాగి పోయారు అది ఇది అంటారు. ఇప్పుడు అక్క పేరు బద్నాం, మీ పేరు బద్నాం అంటే ఈ కట్టెలు తెంచుకుంటున్నాయి కోపాలు. మేము అక్కడ పోయి నేను ఏం ప్లాన్ చేసినట్టు అందరిని ఒక దగ్గర పెట్టి మనం బయటికి రావాలి, మళ్ళీ బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆ తరుణంలో పోయినాము. ఇక ఉత్సాహంగా యువకులు కొందరు ఉంటారు కదా అన్న, అలా పట్ట నేను ఏం చేయాలి లోపలికి పోయినా ఆ కుర్చీలు ఎత్తేస్తూనే ఉండరు మా వాళ్ళు. ఎత్తేసి అది చేస్తూ నేను ఆపుర్రా అంటే ఎవరు ఆపే అది లేదు. మావనికి మొత్తము కట్ అయిపోయింది చెయ్యి. సాయి అనే అబ్బాయి జాగృతిలో చేసి నాకు అద్దము ఇది మొత్తం కట్ అయిపోయింది. ఆ రక్తం ఎక్కడది అనుకుంటున్నావన్నా, కింద పడింది. సాయి నల్ల అయిపోతే ఎట్లా గారుతుంది అట్లా గారింది సాయిది. నా మోకాలు చిప్ప వల్ల కొట్టిర్రు, నా రక్తం లోపల. మీరు ఫోరెన్సిక్ ఏదన్నా ఉంటే తీసుకురమ్మని, నాది సాయి తప్పితే వాళ్ళది ఒక చుక్క రక్తం దొరకదు. మొత్తం మా ఇద్దరిదే. దాని మీద చెమటలు, నీళ్లు, వాటర్ కలిపి ఇంకా రంగురంగుగా చూపించి అటాక్ చేసి ఎవరన్నా ఘనం దాడి చేయడానికి వస్తారా అన్న? ఎవరన్నా చంపడానికి వస్తారా అన్న? మాట్లాడడానికి వస్తారు. కానీ అక్కన ఒక మహిళను అట్లా అన్నారు, కట్టెలు దించుకొని వద్దామని. నన్ను లోపల ఒక నిమిషం కూర్చోబెట్టి ఏంద్రాబాయి లొల్లి ఆపని తోటి మాట్లాడుతా అంటే అయిపోతుండే. విషయం మీద నేను తీన్మార్ మల్లన్న, కంచం మంచం అనేది తెలంగాణలో ఒక వాడుక భాష. కయ్యం పొత్తు, ఇయ్యం పొత్తు, ఇంటి పొత్తు, మంచం కంచం, దాంట్లో పెద్దగా తప్పు వెతుకోవాల్సిన అవసరం ఏం లేదని కూడా ఇప్పుడు కూడా అదే సమాధానం చెప్తాను అన్న. కంచం పొత్తు మంచం పొత్తు అంటే మా ఊరు చందుపర్ల గ్రామం అన్న, అంతా కుర్మా సామాజిక వర్గం ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో అనుకుంటారు గొల్లోళ్ళు కుర్మోళ్ళు. వాళ్ళు ఏంటంటే మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు మీద అంటే లేదన్న మాకు మంచం పొత్తు, మన కంచం పొత్తు ఉంటుంది కానీ మంచం పొత్తు ఉండదు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే ఏందన్న, తింటాం అలా తోడి కానీ మంచం పొత్తు. మంచం పొత్తు అంటే దాని ఏంది, దాని అర్థం ఏంది? అట్లా మాట్లాడతారు, ఆ సందర్భాలలో మాట్లాడతారు. బీసీలకు నాకు మంచం పొత్తు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అని ఎట్లా అంటాడు అన్న మాట్లాడే విధానము. తెలంగాణలో అందరూ అనుకుంటారు అట్లా, ఎవరన్నా అనుకుంటారు అట్లా? బీసీలు మంచిగా ప్రశాంతంగా కలిసిమెలిసి, తెలంగాణలో క్యాస్ట్ ఫీలింగ్ చాలా తక్కువ అన్న. మనోడు వచ్చి రెచ్చగొడుతుండు క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు నా ఎంబర్ తిరిగేటోళ్ళు మొత్తం సగం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారు అన్న నా ఎంబర్ తిరిగేటోళ్ళు. ఎప్పుడు మేము క్యాస్ట్ గురించి ఒక సెకండ్ కూడా మాట్లాడుకోము, ఆ టాపిక్ రాదు, ఏం రాదు. మేమున్న నేపథ్యంలో మేము ఎక్కువ బంధువుల గురించి మాకు తెలియదు, క్యాస్ట్ ఇవి దుకాణాలు మాకు తెలియదు, ఆడేంది ఈడేంది అని ఏం తెలియదు. ప్రశాంతంగా అందరం ఒక దగ్గర కలిసిమెలిసి ఉంటాము, కార్యక్రమాలు చేసుకుంటాం అంతే. అక్కడ పోయినప్పుడు కవితక్క పంపించింది, కవితక్కతో మాట్లాడు, కవితక్కతో కాంప్రమైజ్ అవ్వు అంటూ ఈ రకమైన నినాదాలు ఏమైనా చేసుకుంటూ మల్లన్న దగ్గర పోయిర్రా? ఆయన చెప్తున్నాడు వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, కవిత డైరెక్ట్గా ఈ జాగృతి వాళ్ళకు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, ఆ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, అది పోలీసులకు ఎవిడెన్స్ ఇస్తా అని చెప్తున్నాడు. చూపించమన్నా ఏమున్నాయి, కవితక్క మెసేజ్ పెట్టింది, పోయి దాడి చేయండి అని ఏమైనా చెప్పిందా ఆమె? పోయి దాడి చేయమని ఏమైనా చెప్పిందా? అలా మెసేజ్లు చూపించమనన్నా ఉంటే. కాకపోతే కోఆర్డినేషన్ చేసుకునేటప్పుడు అందరు ఇక్కడికి రారని ఎవరన్నా గ్రూప్ చేసుకుంటారు కదా గ్యాదర్ కావడానికి, అందరు ఇక్కడికి రండి అని. అలా ఏమన్నా చంపేద్దాము, కత్తులు తీసుకురారా, కుచ్చేద్దాం, వేసేద్దాం అని అన్నమా? కొత్త గ్రూప్ అన్న. ఇప్పుడు నన్ను అడ్డం పెట్టుకొని నా గురించి తెలుసో తెలియదో వేరే వాళ్ళని కూడా ఎందుకు అనాలన్న? మీరు ఎంతమంది మందితోటి ఏం అవసరం పై నీకు? మందితోటి ఏం అవసరము? నీకు నాణ్యత ఉండాలి, మంది కాదు. నువ్వు ఇవే రెచ్చగొట్టేవి చెయ్యకు, నువ్వు ఎవరిని వాడతాలని ఎందుకు తిడుతున్నావు? ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా ఏమనొద్దన్న రాజకీయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు జాగృతి ఇప్పుడు ఇంకొకటి నేను ముగిస్తా. ఇంకొకటి ఏంటంటే మాకు నేను వచ్చేసి లవ్ మ్యారేజ్ అన్న, ఒక గౌడ్స్ అమ్మాయిని చేసుకున్నా. మాకు ఫీలింగ్ ఉండదన్న, అందరూ యాక్సెప్ట్ చేసారు, ప్రశాంతంగా ఉంటున్నాం మేము, మాకు అవేముండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనోడు ఏ నాయకుడు అన్నా కానీ అన్న, మా నల్గొండ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు చాలా పెద్ద నాయకులు అన్న, ఒప్పుకుంటా నేను. టైగర్స్ అంటారు, నిజంగానే టైగర్స్. ఎందుకు టైగర్స్? వాళ్ళు పొద్దున్న లేస్తే కార్యకర్తలతో ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళకి తెలుసు, పొద్దున్న లేస్తే ఎవరిని ఎట్లా ఆదుకోవాలి ఏందని తెలుసు.
ఆయన మావోడాన్ని వచ్చిర్రా, అంత గుంపు అందరూ వస్తారు, అందరు గెలిపించుకుంటారు. నీకు దమ్ముంటే నువ్వు అట్లా అయ్యారా భయ్. ఇప్పుడు ఆయన అంత పెద్ద మనిషిని, ఒక మినిస్టర్ ఉండేటోని నీకు ఇట్లా అని రాదు, నువ్వు ఇట్లా అంటావు అంటే ఏంది అది పద్ధత? మాట్లాడే పద్ధతి ఉంటుంది, ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది మాట్లాడరా అన్న, నేను కొందరు నా అభిమానిస్తా, నేను ఫ్యాన్స్ ఎవరికి తెలుసా? డిఎస్పీ పార్టీ ఉందా, ధర్మ సమాజ్ పార్టీ, విశారద ఉందా, ఆయనకు తెలుసు. ఆయన ఫ్యాన్ నేను ప్రతిరోజు ఒక 20 రీల్స్ చూస్తాను. సరే అగ్రవర్ణాన్ని ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిడతాడు, కానీ వాళ్ళ జాతి కోసము ఒక దశాబ్ద కాలం నుంచి రాజ్యాంగం చేత పట్టుకొని జాగృత పరుస్తున్న వాళ్ళని రెచ్చగొట్టలేదు. ఆయన రెచ్చగొడితే అరాచకం